ఎస్ఐఆర్పై ఎల్ఓపీ రాహుల్ గాంధీకి ఏమాత్రం అవగాహన లేదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు. ఇండియా కూటమిలో ఉన్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్కు వచ్చి కేటీఆర్ను కలవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను కలిపేందుకే అఖిలేష్ హైదరాబాద్కు వచ్చారని ఆరోపించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ మొదటి కలయిక జరిగిందన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటవుతున్నాయని చెప్పారు. ఎస్ఐఆర్ పైన రాహుల్ గాంధీ అర్థం కాక సగం అర్థమయ్యి హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్. అఖిలేష్ యాదవ్ నిన్న వచ్చి వారు ఇక్కడ కేటీఆర్ని కలిశారు. కేటీఆర్ గారిని కలిసి మీరు బాగా చేస్తారని కేటీఆర్ వారిని మెచ్చుకున్నారు. మీరు 37 సీట్లు గెలిచారు. ఈయన కూడా ఆయన మెచ్చుకున్నాడు. డెఫినెట్గా మీరు నెక్స్ట్ టైం వాళ్ళు బాగా చేయాలి అని చెప్పేసి ఆయన మెచ్చుకున్నాడు. ఇప్పుడు పార్లమెంట్లో మీకు గుండు సున్నా ఉన్నది, మరి కొంచెం పెంచుకోవాలి. తర్వాత మీరు ఆయన కూడా ఈయన మాట్లాడినట్టు సమాచారం బయట వచ్చింది. ఏది ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, బీజేపీ ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు దోస్తులు. వాళ్ళిద్దరికి బీజేపీనే వ్యతిరేకత. బీజేపీని రాకుండా చేయాలని వాళ్ళు అన్ని రకాల ప్రయత్నం ఇద్దరు కలిసి చేస్తారు. నాటకాలు కూడా చేస్తారు. ఎన్మీస్ ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళిద్దరు కూడా కలిసి కేవలం బీజేపీని అడ్డుకోవడానికి ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది మొదటి ఒక సంఘటన కాదు. గతంలో కూడా ఇండి అలయన్స్లో ఉన్న భాగము డిఎంకే తమిళనాడులో, చెన్నైలో ఈ డీలిమిటేషన్ మీద దాని మీద మీటింగ్ పెడితే ఇక్కడి నుంచి ఊపుకుంటూ పోయింది ఎవరండి? కేటీఆర్ కదా, టీఆర్ఎస్. మళ్ళీ ఆయన ఇండియా అలయన్స్ ఇక్కడి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు పోయారు. ఇద్దరు కలిసి అందరు తిన్నారు అక్కడ, ఫిష్, చికెన్ అని తినేసి మంచిగా. మీది మళ్ళీ వాళ్ళ మధ్యన ఏం బంధం అది అసలు అర్థం కాదు. మళ్ళీ ఇద్దరు అంటారు బీజేపీ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఒకటవుతున్నారు. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు. అఖిలేష్ యాదవ్ ఇండియా అలయన్స్ భాగమైన కేటీఆర్ని కలిసి ఇద్దరు కలిసి శభాషణ ఇచ్చుకుంటారు ఒకరు. బీజేపీని రాకుండా, బీజేపీని రానియకుండా చేసే ప్రయత్నంలో వీళ్ళిద్దరు కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే గతంలో స్టాలిన్ మీటింగ్కు వీళ్ళిద్దరు పోవడం, ఇవాళ అఖిలేష్ యాదవ్ వచ్చి కేటీఆర్ గారిని కలిసి ఇక్కడ వారు మాట్లాడిన మాటలు. ఇది స్పష్టమైనటువంటి ఒక సంకేతాలు. బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వన్, ఇద్దరు ఒకటవుతారు. మా గతంలో ఎక్కడ కూడా ఒక్క సర్పంచ్ కూడా లేని యొక్క స్థానంలో జనగాంలో మీరు 2 గెలిచినాం, మహబూబాబాద్లో 6 గెలిచినాం, భూపాలపల్లిలో 3 గెలిచినాం. ప్రతి జిల్లాలో మేము ఈరోజు గెలవని జిల్లా లేదు. సంగారెడ్డిలో 6 గెలిచినాం. గతంలో మాకు అక్కడ లేదు, ఒక్క సర్పంచ్ కూడా లేడు. జడ్చర్ల ప్రాంతం 6 గెలిచినాం, మహబూబ్నగర్లో దాదాపు 20 గెలిచినాం. కాబట్టి ఈరోజు ఉమ్మడి జిల్లాలో కానీ మొత్తం జిల్లాలో వనపర్తిలో 6 గెలిచినాం. మేము నాగర్కర్నూలులో ఫస్ట్ ఫేజ్లో 3 గెలిచినాం. ఇవన్నీ లెక్క తీస్తే ఈ లెక్కలో మీడియా వారికి ఎవరిచ్చాం కానీ 300 పై సీట్లు పై ఒక సర్పంచ్ బీజేపీ గెలిచింది ఫస్ట్ ఫేజ్లో. ఈ సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో కూడా బీజేపీకు దీనికన్నా ఎక్కువ వస్తాయి. డెఫినెట్గా ఫస్ట్ టైం మా ప్రయత్నంలో గ్రామీణ